ఈ నోరో వైరస్ కూడా సార్ అంటే కరోనాలో అంత డేంజర్ అంటారా? లేదా నార్మల్‌గా తగ్గించుకుంటే అంటే తగ్గిపోయేదా? ఇప్పటి వరకు మనకి మృత్యువాత ఎవరు పడలేదు కాబట్టి హ్మ్. మనం జాగ్రత్తలు పడటం వల్ల నష్టం లేదు అని చెప్తున్నాను. హ్మ్. మారే అవకాశం ఉందా అంటే ఈ వైరస్ కనుక దినం డెవలప్ అయితే స్ట్రాంగ్ కనుక అయితే ఎప్పుడైతే మనం ఎక్కువ మందికి గనక స్ప్రెడ్ అయితే ఏరియాస్ గనక ఈ ఈ సమస్యలు గనక వస్తే ఈ ఈ విధంగా గనక అయితే తప్పకుండా జాగ్రత్త పడాలి. ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. మనకు హాస్పిటల్ బెడ్‌లు పొజిషన్ బాగుంటే సరిపోయింది. లేకపోతే అందరికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కామన్ బాత్రూమ్స్ వాడినప్పుడు. హ్మ్. అందరూ కూడా స్ప్రెడ్ అయిపోద్ది. కామన్ వాష్ ప్లేసెస్ వీటిలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజలుగా మనం చిత్తశుద్ధిగా కేర్‌ఫుల్‌గా ఉండడం చాలా మంచిది. అయితే సార్ ఇది చిన్న పిల్లలు, పెద్దవారు అలా ఏం లేదా? పర్టిక్యులర్ ఏజ్ ఏమైనా ఉందా? లేదా అందరికీ? అందరికీ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ముఖ్యంగా చిన్నపిల్లలకి తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకి తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నడి వయస్కులకు కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది. హ్మ్. కాబట్టి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది చిన్నపిల్లల్లో, పెద్దవారిలో. హ్మ్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో సింప్టమ్స్ అనేవి మనకు వాంతులు, విరోచనాలు, పొట్టలో నొప్పి, లైట్‌గా జ్వరం రావడం, హ్మ్. హెడేక్‌గా ఉండడం. ఇలాగా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఏంది సర్వసహజం. తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, కళ్ళు గుడ్డు నొప్పులు హ్మ్. అన్ని వైరసెస్‌లో ఈ కామన్‌గా కనపడతా ఉంటాయి మనకి. సో ఈ సింప్టమ్స్ ఏవి కనిపించినా డాక్టర్‌ని కన్సల్ట్ అయితే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇమ్మీడియేట్‌గా మందులు వేసుకోవచ్చు. సీరియస్‌ని బట్టి అడ్మిషన్ కూడా అవ్వాల్సి వస్తే అడ్మిషన్ అవ్వచ్చు. ఐవీ ఇంజెక్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తొందరగా హాస్పిటల్‌కి వెళ్తే తొందరగా డాక్టర్ గారు ఐవీ ఫ్లూయిడ్స్ పెడితే మీరు నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఆహా. కానీ కంటామినేట్ జరగకూడదు. ఇదంతా కూడా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు పడాలి మనం ఇప్పుడు.